అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మైరా మీడియా. ఇటీవల ప్రజాగళం ఎన్నికల ప్రచార యాత్రలో భాగంగా ఎన్నో వాగ్దానాలు ఇస్తున్నటువంటి చంద్రబాబు ఉగాది పండగ రోజైతే ఒక సరికొత్త ఒక వినూత్నమైనటువంటి ఒక వాగ్దానం అయితే ఇచ్చారు. అది కూడా వాలంటీర్లకు సంబంధించి. వాలంటీర్లు తమ ప్రభుత్వం వస్తే ఖచ్చితంగా వాలంటీర్లకు 5,000 కాదు 10,000 ఇస్తా అంటూ ఒక హామీ అయితే ఇచ్చారు. ఈ హామీ అమలు చేస్తానని కూడా చెప్తున్న పరిస్థితుల్లో నిజంగా వాలంటీర్ల వ్యవస్థ కొనసాగుతుందా? వస్తే చంద్రబాబు వస్తే 5,000 10,000 చేస్తారా? నిజంగా ఇదంతా నమ్ముతారా అనే అంశం మీద మనతో మాట్లాడడానికి మరి ఆంధ్రప్రదేశ్ మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ కమలారెడ్డి గారు మనతో ఉన్నారు. అని అడుగుదాం. కమలారెడ్డి గారు నమస్కారం. నమస్తే అండి. మీరు కూడా చూసే ఉంటారు, పండగ రోజు కొన్ని వాగ్దానాలు అయితే ఇచ్చారు. అది కూడా వాలంటీర్లకి. వాలంటీర్ల వ్యవస్థ వద్దు అనుకున్న చంద్రబాబు ఆ వ్యవస్థను కొనసాగిస్తాను, అంతేకాకుండా 5,000ని 10,000 చేస్తా అంటున్నారు. నిజంగా ఇది ఎందుకు ఇప్పుడే మరి వాలంటీర్ల మీద ఎందుకంత బాబు గారికి అంత ప్రేమ పుట్టిందంటారు? దొంగ ప్రేమ బాబు గారికి. ఇదంతా ప్రేమ కాదు, దొంగ ప్రేమ. ఫస్ట్ నుంచి చూస్తున్నాం కదా, చెప్పి ఎప్పుడు చేయడు. ఆయన గెలిస్తే కదా ఆయన ఎన్ని కొనసాగించాలి. మనం ముందు ఆలోచించాలి కదా. ముందు ఆయన గెలిస్తే కదా ఎన్ని నేను చేస్తానని. ఎందుకంటే గెలవమని తెలుసు, ఈ అబద్ధాలు హామీలు అన్నీ తెలుసు కాబట్టే అటు చెప్తున్నాడు. వీళ్ళు వాలంటీర్ కూడా నమ్మే పరిస్థితి లేదు. ఎందుకంటే చూసారు కదా, ఎప్పటి నుంచి చూస్తున్నారు. ఈయన ఎవరు నమ్మే పరిస్థితి లేదు. కానీ కమలారెడ్డి గారు అంటే నమ్మే పరిస్థితి లేదని మీరు చెప్తున్నారు. దాదాపు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశారు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ఇంత సుదీర్ఘకాలం కూడా. అంటే ఏ రాజకీయ నాయకుడు కూడా ఇన్ని సంవత్సరాలు ఉండడం అనేది చాలా గ్రేట్ అండి. కానీ ఒక వాగ్దానం ఇస్తే ప్రజలు నమ్మే పరిస్థితి లేదని మీరు అంటున్నారు. ఎందుకని ఈ సిచ్యువేషన్ వచ్చింది? ఎందుకని ఈ పరిస్థితి వచ్చింది చంద్రబాబు? ఎందుకంటే ఎప్పుడు ఏం ప్రజల కోసం కానీ బడుగు బలహీన వర్గాల వాళ్ళ కోసం కానీ ఎప్పుడు ఏమీ చేయలే ఆయన ఒక సామాజిక వర్గాన్ని చేసుకున్నాడు. మనం ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం ఆయన సంగతి. ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. నమ్మకం అనేది ఆయన పోగొట్టుకున్నాడు. ఎవరికి ఏమీ చేయలేదు కాబట్టి నమ్మకం లేదు ఆయన మీద. అవును, నమ్మకం. ఓకే దేశంలోనే వినూత్నమైన రీతిలో సరికొత్త రీతిలో ఒక సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు 2019 తర్వాత. దానికి అనుసంధానంగా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. వాలంటీర్ వ్యవస్థ కూడా చాలా విప్లవాత్మకమైనటువంటి సేవలు అందించారు కూడా చెప్పుకోవచ్చు. అది కూడా కరోనా టైంలో. ఇటువంటి సేవలు అందిస్తున్నటువంటి మరి ఈ వాలంటీర్ వ్యవస్థని చంద్రబాబు నాయుడు గారు చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఎట్లా చూస్తారు ఇవన్నీ? చేశారు ఆయన చెప్పట్లు. ఆయన అన్ని మాటలన్నీ ఎలా ఉంటాయంటే అవసరానికి మాటలు, అందితే కాళ్ళు, అందకపోతే జుట్టు పెట్టుకునే రకం అనమాట చంద్రబాబు నాయుడు. అట్లా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఆ రోజు వాలంటీర్లు పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడారు. ఇళ్లలోకి వచ్చి దొంగతనాలు చేస్తారు, మూటలు మోస్తారని, ఇంకా మగోళ్ళు లేనప్పుడు వెళ్ళి ఇంకా అన్ని వాళ్ళని అవమానకరమైన మాటలన్నీ మాట్లాడారు. ఈరోజు మళ్ళీ నేను వాలంటీర్లకి మంచి డిగ్రీ చదువుకున్న వాళ్ళకి 50,000 ఇస్తాను, మళ్ళీ 10,000 కూడా ఇప్పుడు 10,000 చేస్తాను, 5,000 చేస్తాను, మంచి చదువుకుని ఉన్న వాళ్ళకి 50,000 ఇస్తానని చెప్తున్నాడు. ఎందుకు? ఆయన మాటలన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఒక అబద్ధాలని చెప్పుకోవడం కానీ చాలా తక్కువ. ఈ దీనికి తక్కువ వాడిది, తక్కువ పదం అన్నమాట. ఇంకేముంది అంటే మనం ఆలోచించుకోవాలి. ఏంటంటే అంత సంస్కారం లేని మనిషి అనమాట. సంస్కారం అనేది లేదు చంద్రబాబుకి. సంస్కారం అనేది లేకుండా ఈ రోజు అందరూ వాలంటీర్లు అందరూ వ్యతిరేకత అయ్యారు. ఎందుకు? ఇవాళ ఆయన మాట్లాడిన మాటలకి ఆయన బాగా వ్యతిరేకత వచ్చేసింది. ఆయన అవమానాలు, వీళ్ళని అవమానంగా మాట్లాడటం, పవన్ గాని లోకేష్ కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళని వాలంటీర్ని వ్యవస్థని మొత్తాన్ని కూడా ఒక అవమానంగా మాట్లాడారు. కాబట్టి ఇప్పుడు మళ్ళా వాళ్ళని కూల్ చేయాలి, ఏదో విధంగా వాళ్ళని నమ్మకం కలిగించాలి అన్న దూరంలో వెళ్తున్నారు. అది జరిగేది కాదు, అయ్యేది కాదు. ఆయన గెలిచేది లేదు, వీళ్ళకి ఆయన ఇచ్చేది లేదు. ఇవన్నీ కూడా మనం మాట్లాడటం కూడా ఓకే. కానీ ఒక అంశం అయితే ప్రధానంగా చర్చకు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజుల క్రితం నా తొలి సంతకం, నేను నా ప్రభుత్వం వస్తే నా తొలి సంతకం వాలంటీర్ల మీదే సంతకం పెడతాను అని అంటున్నారు. నిజంగా కొంతమంది తెలుగుదేశం నాయకులు అంటున్నారు వాలంటీర్లను మోసం చేసింది జగన్మోహన్ రెడ్డి, వాలంటీర్లను కొనసాగించకుండా రేపటితో ఈ వచ్చే నెలతో వాళ్ళకు జరిగినటువంటి ఒప్పందం అయిపోతుంది. అంటే 5 years ఒప్పందం అయిపోతుంది. అలా కొనసాగించకుండా ఆయన అధికారంలో లేకుండా మళ్ళీ కొత్తగా సంతకం పెడతా అంటున్నాడు, కొత్తగా తీసుకుంటున్నా అన్నారు. వాలంటీర్లు మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు. మీకు ఎలా అనిపిస్తుంది? మోసం ఏముంది? ఇప్పుడు మీరే కదా వద్దు వాలంటీర్లు వద్దని చెప్పి
ఆయన పెట్టి చంద్రబాబు నాయుడు గారు నిమ్మగడ్డ రమేష్ గారిని పెట్టేసి ఒక దుర్మార్గమైన ఆలోచన చేసి పక్కన పెట్టించారు. మరి మళ్ళీ సీఎం గారిని అనుకోవడం ఎందుకు? ఇవన్నీ మీరు చేసినాయే కదా. ఆయన వద్దన్నాడా? ఆయన కావాలని తీసుకొచ్చుకున్నాడు వ్యవస్థ, వాలంటీర్ వ్యవస్థ. ఆయన ఎంతో ఇష్టపడి ఎందుకంటే పిల్లలందరూ చదువుకుని ఉన్నారు, వీళ్ళు ఇదిగా ఉండకూడదు, వీళ్ళకి కూడా ఒక మంచి ఇది ఉంటది, ఇది ఇట్లా చేస్తే కూడా వాళ్ళకే బాగుంటది, అవ్వాతాతలకు కానీ వాళ్ళకి కూడా ఇంటికి వెళ్ళి అన్ని ప్రతిదీ కూడా మనం సౌకర్యం వీళ్ళు పిల్లలు చేస్తున్నారు వాలంటీర్ వ్యవస్థ అని సీఎం గారు ఎంతో ఇష్టపడి తీసుకొచ్చిన వ్యవస్థ ఇది. మరి సీఎం గారిని అంటే ఇవాళ మోసం ఎవరు చేశారు? ఎవరు? మీరు ముందు అన్ని మీరే మాట్లాడుకుంటున్నారు, మీరే అని మాట్లాడుకుంటున్నారు, కానీ ఇది కూడా మరి సీఎం గారి మీద నిన్న మోపుతున్నారు. ఇవన్నీ తప్పుడు మాటలు, తప్పుడే వాళ్ళని అందరికి అర్థమైపోతున్నాయి కదా. వాలంటీర్కి ఏంది, ప్రజలకేంది, మనలాంటి వాళ్ళకి అందరికి అర్థమైపోతున్నాయి కదా. చూసే వాళ్ళందరికీ కూడా వాళ్ళ తప్పుడు వ్యవహారాలు, తప్పుడు కథలు, దొంగ వ్యవహారాలు అన్ని అర్థమైపోతున్నాయి. కానీ సహజంగా మామూలుగా మాట్లాడుకుంటే అంటే ఏదైనా దూరం అయితేనే దాని విలువ తెలుస్తుందని మనం అనుకుంటూ ఉంటాం. అనుకుంటూ ఉంటాం. కానీ ఒక్క నెల ఏది జగన్మోహన్ రెడ్డి పెట్టిన వాలంటీర్ వ్యవస్థ ఇప్పటివరకు కొనసాగింది, ఒక్క నెల ఆగితేనే గందరగోళం అయిపోయింది రాష్ట్రంలో. దాదాపు అవ్వాతాతలు చాలా ఇబ్బంది పడ్డారు. దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా 34 మంది చనిపోయారు. ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ మీకు గుర్తొస్తుందా అంటే ఏం చెప్తారు? ఎవరికి? చంద్రబాబు నాయుడుకి కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడే మళ్ళీ వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాడు. మా సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు వాలంటీర్ని తీసుకొచ్చుకొని వాలంటీర్ వ్యవస్థ అంటే కూడా ఆయన చాలా ఇది. ఇవాళ వాళ్ళు అన్ని దొంగ వ్యవహారం, దొంగ మాటలు మాట్లాడి చేశారు. ఇవాళ చనిపోయారంటే కూడా వాళ్లే బాధితులు, టీడీపీ వాళ్లే బాధ్యులు. ఎందుకంటే వాళ్ళ వ్యవస్థ ఉండకూడదు, సీఎం గారికి సపోర్ట్ చేస్తారని ఒక దురాలోచనతో, దుర్మార్గమైన ఆలోచనతోటి వాళ్ళు చేసింది ఇదంతా కూడా వాళ్ళు చేసింది. కుళ్ళు కుట్ర వ్యవహారాలంటే చంద్రబాబు నాయుడు తర్వాత ఇంకెవరు ఇది లేదు. ఇవాళ గుర్తొచ్చారంటే ఇవాళ మళ్ళీ ఎలక్షన్కి మళ్ళీ వాళ్ళు ఏమన్నా సీఎం గారికి అంతా వీళ్ళందరూ ఇదిగా ఉంటారని చెప్పి ఒక దుర్మార్గమైన ఆలోచనతో చేస్తున్నారు చంద్రబాబు గారు. ఎక్కడైనా సరే అంటే ఉగాది రోజు చేశారు, నిన్న వాగ్దానం చేశారు, మనం ఈరోజు చూసాము, నిన్న చూసాము. అవును. ఎక్కడన్నా ఎవరైనా సరే ఒక వాలంటీర్ వచ్చి ఎస్ మాకు మరి చంద్రబాబు నాయుడు గారు 10,000 ఇస్తా అన్నారు, మేము ఆయనకి సపోర్ట్ చేస్తామని ఎక్కడన్నా ఎవరైనా సపోర్ట్ చేసినట్టు మీకు ఏమైనా అనిపించిందా? సపోర్ట్ కాదండి, వాళ్ళకి తెలుసు, ఆయన మనస్తత్వం తెలుసు, చూస్తున్నారు కదా. ఆయన చూస్తే తెలిసిపోతుంది ఎంత ఎలాంటి మనస్తత్వం అంటే ఆయన మనిషిని చూస్తే తెలిసిపోతుంది. వాలంటీర్లకు తెలుసు, ఎందుకంటే ఆయన ఉట్టి మాటలు చెప్తున్నాడు, ఎప్పుడు ఏమి ఎవరికి చేయలేదు. ఆయన నమ్మరు కూడా, ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడిని నమ్మే ఇది లేదు. కానీ ఏంటి అంటే ఎన్నికల సమయంలో ఇటువంటి వాగ్దానాలు చేయడంతో మరి ఏమన్నా ఆయనకి ఏమన్నా ఓట్లు పడే అవకాశం ఉందా, లేకపోతే మద్దతు వచ్చే అవకాశం ఉందనుకుంటున్నారా? ఏం లేదండి, ఆయన అపోహే కానీ అందరూ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు వెనకే ఉన్నారు. ఆయన అందరూ కూడా ఆయన అందరి గుండెల్లో కూడా ఆయన నిలిచిపోయారు. అలాంటి పథకాలు చేశారు. కరోనా అప్పుడు కూడా ఏ పథకం కూడా ఆగకూడదు, ఎవరు ఇబ్బంది పడకూడదు అని ఇంటింటికి వెళ్ళి నవరత్నాల ద్వారా అన్ని మంచి సేవలు చేశారు, మంచి పనులు చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా చంద్రబాబు నాయుడు నమ్మరు, ఎవరు కూడా నమ్మరు. అంటే పండగ పూట ఇచ్చినటువంటి వాగ్దానాన్ని మరి నమ్మరు అని మీరు చెప్తున్నారు. అంటే పండగ పూట చేసే వాగ్దానాలు కూడా మీరు నమ్మరా? పండగ అయింది, ఎండగ, పండగ లేదు, ఏమీ లేదు. ఆయన ఎప్పుడు చేసినా, ఎప్పుడు మాట్లాడినా కూడా అబద్ధాలే. చెప్పండి, అది పండగ పూట మీరు నమ్మకపోతే వాగ్దానాలు ఎప్పుడైనా సరే ఏదో మాట్లాడుతుంటారు, మామూలుగా మర్చిపోతుంటారని అనుకోవచ్చు. కానీ పండగ రోజు చేసినటువంటి వాగ్దానాలు మీరు ఎలా చూస్తారు? పండగ పూట పచ్చి అబద్ధాలు, అంతేనా? అంతే. ఏంటంటే ఆయన నమ్మే ప్రసక్తి లేదు. పండగ పూటే పచ్చి అబద్ధాలు చెప్తాడు, ఎప్పుడైనా చెప్తాడు. ఒక పండగే కాదు, ఏ నిమిషాలు నిద్రపోయేటప్పుడు లేసి కూర్చోబెట్టినా కానీ అది అబద్ధం చెప్తాడు, అదే అబద్ధం చెప్తాడు. పండగ లేదు, ఎప్పుడు ఏ టైంలో లేసి కూర్చోబెట్టినా మీరు చంద్రబాబు నాయుడు గారు ఏందండి అంటే అబద్ధమే, ఆయన నోట్ల నుంచి వచ్చేది అబద్ధమే. అది మొత్తానికి అంతే. ఇది కమలారెడ్డి గారు చెప్తున్నారు. పండగ పూట పచ్చి అబద్ధాలు చెప్తూ ఉంటాడు చంద్రబాబు నాయుడు. పండగే కాదు, ఏ క్షణమైనా సరే ఆయన నోటి నుంచి వచ్చేది మొత్తం పచ్చి అబద్ధాలే వస్తాయి. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వాలంటీర్లకి 5,000 కాదు 10,000 ఇస్తా అన్నా కానీ ఎవరు నమ్మే పరిస్థితి లేదు. రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ వైసీపీని గెలిపించుకుంటున్నారు. అంతేకాకుండా వాలంటీర్ వ్యవస్థ కూడా మళ్ళీ రాబోతుందని కూడా కమలారెడ్డి గారు చెప్తున్న పరిస్థితి చూస్తున్నాం. నమస్కారం. నమస్తే అండి.